యోహాను సువార్త 3:16 చదవమ్మా. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. దేవుడి లోకమును ఎంతో కాగా తన అద్వితీయ కుమారుడుగా ఎవరు వారి ఎంతట దేవుని యొక్క కుమారుడు అతిథీయమైనటువంటి చాలా ప్రేమ కలిగినటువంటి నా కుమారుడు ఎట్లా మీరందరూ ఏముంచాలట విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఎవరైనా అతిథీయ కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారట పరలోకములకి వారసులు. చదువమ్మా. నశించుకోకుండా ఏం చేస్తాడ? నిత్య జీవములోనికి వెళతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రేమ అనేది ప్రాముఖ్యం. ఈ లోకమును ఎంతో దేవుడు ప్రేమించును. ఈ లోకం అంటే ఈ లోకమును సృష్టించిన వాడు ఎవరు? ఈ లోకమును సృష్టించింది ఎవరు? తండ్రి అయిన యెహోవా. ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ప్రేమ అనే దాంట్లో చూసుకున్నట్లయితే ఎన్నో ప్రేమలు ఉన్నాయి బైబిల్లో. రకరకాలైన ప్రేమలు ఉన్నాయి. ఏంటి మనం గమనించినట్లయితే మరి లూకాసు సువార్త 18:21 ఇంకొక మాట రాయబడింది చూడండి. 18:21. మత్తయి సువార్త 18:21. నువ్వు చదువమ్మా. ఎందుక ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి నా సహోదరుడా నా ఎడల తప్పుదము చేసిన ఎడల ఎన్నిసార్లు నేను అతన్ని ఎలా క్షమించాలి అని అడుగుతున్నాడు. ప్రభు అక్కడ ఏమన్నాడు చూడమ్మా. 77 సార్లు కంటే 7 మార్లు మట్టుగా అడిగిను. ఎక్కడ ఎన్నిసార్లు అంట? 77. ఎన్నంట? 77 అంట. అంటే ఏంటి? బతికున్నంత కాలం. ఎన్ని కాలం? అసలు వాడు చనిపోయేంత వరకు ఏం చేయాలట? ప్రేమిస్తూ ఉండాలట. ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. మనం ఈ లోకంలో మన దగ్గర ఒకటి ఉండదు. ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ మన దగ్గర ఉండదు. ఒకసారి పేతురు దేవుడు అంటాడు, పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నిజంగా నేను ప్రేమిస్తున్నాను ప్రభా అని చెప్తుంటాడు. కానీ ఒక రోజున పేతురు యేసు ప్రభు వారిని పట్టుకుని వెళుతున్నప్పుడు ఆ పేతురు ఏమంటాడు తెలుసా? ఇదిగో అరే ఆ శిష్యుల్లో వీడు ఒకరిలాగా ఉన్నాడంటే నేను కాదు, నాకు సంబంధం లేదు ఆయన అని ఆయన ఏం చేస్తాడు? బ్యాక్వర్డ్ అయిపోతాడు, పక్కకి వెళ్ళిపోతుంటాడు. ఎందుకని అడిగాడు ప్రభు ఆయన్ని? ఇతను హృదయాన్ని దేవుడు గమనిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని? ఇతను హృదయాన్ని తెలుసుకుంటున్నాడు. అదే పేతురు ఒక రోజున అతను ఏం చేశారో తెలుసా? మళ్ళా పేతురు ఆంధ్రేయుని కొంతమంది శిష్యుల్ని యేసు ప్రభు వారి శిష్యుల్ని కొంతమందిని తీసుకొని అరే మనం యేసు ప్రభు వారి కానీ వెళ్తే ఈ ప్రార్థనకైనా మనం వెళ్తే మనకు భోజనం ఉండదు, ఈ వెనకాల తిరిగితే మనకు సరైనటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ఏం చేశారంటే మనందరం మళ్ళీ చేపలు పట్టుకుని చేపలు పట్టే జాలాలు అనమాట, చేపలు పట్టుకున్నామని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విస్తారంగా చేపలు పడటానికి వెళ్ళారు. తెల్లవాళ్ళు పట్టారు, ఒక్క చేప కూడా పడలా. కానీ ప్రభు వారి హృదయాన్ని గమనించాడు. హృదయాన్ని గమనించి ఏం చేశాడంటే ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? మీరు లోతుగా వెళ్ళి వలవేయండి అన్నాడు. ఏమన్నాడు? లోతుగా వెళ్ళి వలవేయండి. తెల్లవారులు వీళ్ళు చేపలు పట్టారయ్యా, మేము పడలేదు. వీళ్ళకి చేపలు పట్టే జాలల్లో వీళ్ళకి ఎక్కడ వలేస్తే ఏం చేప పడద్దో, అవునా, ఎక్కడ ఎలా ఎలా పట్టాలో వాళ్ళకి తెలుసు. అయినా సరే నీ మాట చొప్పున ఏమన్నాడు? నీ మాట చొప్పున నేనైతే లోతుగా వెళ్ళి వెలవేస్తాను. ఇక్కడ లోతైన విషయాలు, లోతైన స్థలాల్లో ఏముంటుందో తెలుసా?
లోతైన స్థలాల్లో ఏముంటాయి అంటే చాలా విలువైన చేపలు ఉంటాయి. ఏం చేపలు? బలమైన చేపలు, విలువైన చేపలు, లోతైన స్థలాలలో, అడుగు భాగంలో, కూలింగ్ లో, అక్కడ కూలింగ్ ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో నాచు ఉంటుంది, ఆ నాచు పరిసర ప్రాంతాల్లో విలువైన చేపలు, బలమైన చేపలు అక్కడ ఉన్నాయి. వాటిని తింటూ అక్కడ భుజిస్తూ చక్కగా ఏసీలో పడుకున్నట్లుగా అక్కడ ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ లోతుగా వెళ్ళి వల వేయమనగానే ఈ వల వేసిన వెంటనే ఆ చేపలన్నీ కూడా పైకి వేసి ఆ వలలో చిక్కబడ్డాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాళ్ళ జీవితంలో అలాంటి చేపలు వీళ్ళు పట్టడం ఎప్పుడు చూడలేదట. చాలా విలువైన చేపలు, బలమైన చేపలు పట్టాయి. వాళ్ళు యేసు ప్రభు వెనకాల తిరుగుతున్న శిష్యుల్లో కొంతమందిని వీళ్ళందరినీ తీసుకుని వచ్చేసి బతుకు తెరుగు నిమిత్తం వెళ్ళాడు. దేని నిమిత్తం వెళ్ళాడు? బతుకు తెరుగు నిమిత్తం వెళ్ళాడు. కానీ ఆయనతో ఉంటే, ఆయన తలుసుకుంటే ఇలాంటి నువ్వు పట్టే చేపలు కాదు నాన్న, నేను విలువైన చేపలు ఇవ్వగలుగుతా అని అన్నాడు. ఆ రోజున నిన్ను చేపలు పట్టు జాలరుగా కాదు, అనేక మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆయన్ని ఇంకా ప్రేమించడం ఆయన తెగించేశాడు. ఈ లోకంలో అనేక రకమైన ప్రేమలు ఉన్నాయి కదా. డబ్బు పొందికి ప్రేమ, అవునా? డబ్బు కోసం ఒక ప్రేమ, అవునా కదా? తర్వాత ఇంకో ప్రేమ, శారీరక సంబంధమైన ప్రేమ, అవునా? శారీరక సంబంధమైన ప్రేమ, డబ్బు ప్రేమ, లేకపోతే ధనాపేక్ష కోసం ఉండే ప్రేమ వేరైతే, శారీరక సంబంధమైన ప్రేమ వేరంటే మన యొక్క కోరికల కోసం ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది, అవునా? ఇలాంటి ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ శాశ్వతం, అశాశ్వతం కాదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడంటే సృష్టికర్త ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని సృష్టించి ప్రేమించాడు. మన సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే కొన్ని మాటలు రాయబడి చూడండి. సామెతలు 5, అక్కడ విచిత్రమైన ప్రేమ. సామెతల్లో చదువురా పాప. సామెతలు 5వ అధ్యాయం. నా కుమారుడా, జ్ఞాన ఉపదేశము ఆలకించుము, వివేకము కలిగిన నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. తెలవని బట్టి నీ పెదవులు మాట్లాడవు. దేని బట్టి అంట? తెలివిని బట్టి. జారస్త్రీ పెదవుల నుంచి ఏం కారద్దట అంటే అది ప్రేమేగా, అవునా? తేని కారద్దట. దాని నోటి మాటలు నూనె కంటేను నూనెపైనవి, దాని వల్ల కలుగు ఫలము ముచ్చిపండు. మనం ఇప్పుడు ఏం పండు అంటారు? ముసిరి పండు. ముసిరి పండు అన్నా ముష్టి చెట్టు ఉంది కదా, ముష్టి, అవునా? దానికంటే ఘోరమైన చేదంట, అవునా? చదవరమ్మా. 2 అంచులు గల బాబా ఎలాంట? 2 పక్కల దానికి పొదును ఉంటుందట. 2 పక్కల పొదును ఉంటుంది. ఏం చేస్తుంది? ఎటు తిరిగినా కసక్కన వేసేస్తుంది. వేసేసి కరెక్ట్గా వల్ల వేసి తీసుకెళ్ళిపోతుంది. అది ఒక రకమైన ప్రేమ, దుష్ట ప్రేమ. ఏం ప్రేమ? నీచమైన ప్రేమ, నిన్ను పాతాళానికి ఈడ్చుకెళ్ళే ప్రేమ. దానిలో నువ్వు పడ్డావంటే అదొక చీకటి కన్నా ఊపి, ఆ కత్తులు బోర్లో నువ్వు పడితే బయటికి రాలేవు. భార్య భర్తల మధ్యలో కూడా నిజమైన ప్రేమ నేను బాబులో చూస్తున్నా. ఇవాళ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బాబులో చూస్తున్న కారణం ఏంటంటే తన భార్యకి బాగున్నప్పుడు అతను పడుతున్నటువంటి తపన, వేదన, దుఃఖము నేను చూసా. నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంతో ఇదిగా హాస్పిటల్లో చూపిస్తాను కూడా, నేను కూడా వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్ పరిచయం చేశా. బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు పాపం అక్కడ. అయినప్పటికీ అమ్మాయికి పాపం చిన్న స్కిన్ డిసీజ్ అదేదో వచ్చి ఆ ప్రాబ్లంతో బాధపడుతుంటే, తండ్రి నా భార్యను బ్రతికించు చాలు, నాకేమీ వద్దు అని బాధపడుతూ కన్నీటితో ప్రార్థన చేస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాడు.
నేను ఆడ మధ్యలో నేను గమనించింది ఇప్పుడే కాదు, నేను అప్పుడు కృపాకర శివాళ్ళు ఇట్లా అక్కడ అద్దెకుంటున్నప్పుడు కూడా గమనించాను. తన భార్యను బయటికి కూడా రాడీడు, బహు ప్రేమ. నేను గమనించా. అందుకే ప్రేమ ఆప్యాయతలు అనేది భార్య భర్తల మధ్యలో ఆ రకంగా ఉన్న కుటుంబం ఎప్పుడూ కూడా వాళ్ళు మరణం వచ్చేంత వరకు కూడా అదే ప్రేమ కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకి నిత్య రాజ్యం పరలోకం ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరలోకమునకు చేర్చబడాలి అంటే కుటుంబ ఐక్యత చాలా ముఖ్యం. భార్య భర్తల ఐక్యత ముఖ్యం. జార స్త్రీలు వైపు చూస్తాం, లేకపోతే జార స్త్రీలు లాంటి పురుషులు కూడా ఉంటారు. యూజ్ అండ్ త్రోస్ పీపుల్స్, అవసరానికి వాడుకునే ప్రజలు లేదా ఉన్నారా లేదా మగపిల్లల్లో? యవనస్తులకు ట్రాపేసి, అవునా, వలవేసి నైవంచన మాటలు చెప్పి, మోసకరమైనటువంటి మాటలు చెప్పి పిల్లలు యవనస్తులను వంచన చేసి యూజ్ అండ్ త్రోస్. బట్ ఇలాంటి తాత్కాలికమైనటువంటి ప్రేమ కాదు. దేవుడు పెట్టే ప్రేమ, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అది వేరుగా ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన ఎడల అత్యున్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాయంట దేవుడు. కీర్తన 40 కీర్తన చదువుతున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కీర్తన 40 మన పట్ల మామూలు కాదు. నా ఎడ నీకున్నా తల్లంపులు బహు విస్తారములయ్యున్నవి, వాటిని వివరించి చెప్పాలని అవి ఎన్నీయు లెక్కకు మిల్చన వయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం. హల్లెలూయా. చదవరా పాప. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపి నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములను నా అడుగులను స్థిరపరిచి తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును నా నోట ఉంచెను. అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించెను. దర్విష్లైనను తోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగు వారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం చేస్తున్నారు చాలా మంది? ఏం చేస్తారు? అబద్ధాలకు ఎక్కువ అవకాశం ఇస్తారు తెలుసా. మంచి మాటలు 4 మాటలు మంచి చెప్పు, వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇవన్నీ ఎప్పుడు మనకు తెలుసు అని పక్క వెళ్ళిపోతాడు. కానీ ఒక దుష్ట సంబంధమైన మాటలు 4 మంచి మాటలు చెప్తాం, మంచి మాటలు విడిచిపెట్టే దుష్ట మాటలు విన్నాం అనుకో, ఇమ్మీడియట్లీగా బాగుంది అని వెళ్ళిపోతారు. మనం మంచి అన్నాం అనుకో, దాన్ని మన దగ్గరికి రారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే చదువురా, ఇంకా ముందుకు వెళ్ళరా పాప. చదువు. యెహోవా నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములన్నిటినీ ఏంటంట మన ఎడలు ఎన్ని ఉన్నాయంట? ఎలాంటి తలంపులు ఉన్నాయంట? ఇందాక పాడేగా, మన ఎడల ఉన్న తలంపులు బహు విస్తారమ. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములయ్యున్నవి, వాటిని వివరించి చెప్పాలని అవి ఎన్నీయు లెక్కకు మిల్చన వయ్యున్నవి. చదవరా. పాప పరిహారములు బలులు అర్పణము నన్నేమి తెమ్మంటలే. ఆయనకి కావాల్సింది ఏంటి? ఏముందట?
ఏ పుస్తకంలో? పరలోక పుస్తకంలో. ఏమని రాయబడింది? నన్ను కూర్చి అనగా ఇక్కడ దావీదు అన్నాడు. ఎవరు కూర్చి రాయబడిందట? దావీదు గురించి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. రాయబడినది అంటే నీ గురించి, నా గురించి ఆయన పుస్తకంలో, ఆయన లెక్కలో మనం ఉన్నావా? మనం ఉన్నావా? గబగబ సెల్ ఫోన్ వస్తుంది, గబగబ గబుక్కుని ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నామా? సెల్ ఫోన్ రాగానే మాట్లాడుతున్నాగా. మన మాట ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? వేరే వాడి దగ్గరికి వెళ్తుంది కదా. వెళ్తుందా? వెళ్ళదు. వేరే వాడి దగ్గరికి వెళ్తావు, ఆకాశంలో ఉన్నటువంటి శాటిలైట్ దగ్గరికి వెళ్ళదు. అక్కడి నుంచి అతని దగ్గరికి వెళ్ళద్ది. అవునా? అయితే నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను తయారు చేసినటువంటి దేవుడు, నీ మాట ముందు ఎవరి దగ్గరికి వెళ్ళద్ది? మహా ఆకాశముల మధ్యలో సృష్టికర్త అయినటువంటి ఆకాశముల మధ్యలో ఉన్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గరికి, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నేను తయారు చేస్తే నీ యొక్క ఆలోచనలను, నీ పరిధులను, నువ్వెక్కడ తిరుగుతున్నావో, నువ్వేం చేస్తున్నావో శాటిలైట్ లోనే ఈ మనిషి చూడగలుగుతున్నాడంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఇచ్చిన విడివిడి జ్ఞానంతోనే ఆ శాటిలైట్ లో తయారు చేసుకుని నువ్వు చూస్తున్నావంటే అది సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గర ఎలాంటి శాటిలైట్ ఉన్నది నిన్ను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నేను గమనిస్తున్నాడు, నీ మాటలు గమనిస్తున్నాడు, నీ పాపమును గమనిస్తున్నాడు. నీ యొక్క ప్రతి ఆలోచన, నీ ఆలోచన పుట్టక మునిపే, నీ తలంపులు పుట్టక మునిపే, నీ ఎప్పుడు ఏమి చేయించున్నావో, ఏ సమయంలో నీకు ఏ రోగం వస్తుందో, ఏ సరుగుతున్నదో సమస్తమును ఎరిగిన వాడు. ఆయనకి తెలుసు. ఆఫ్టర్ నీకున్న రోగం, ఆఫ్టర్ నీకున్న చిన్న చిన్న జబ్బులు, ఆఫ్టర్ ఆయనకి క్షణం మాత్రమే, ఆయన తెలుసుకుంటే నిమిషం మాత్రమే. జీసస్ ఒక్క నిమిషంలో ఆయన ముట్టుకుంటే నీ రోగం ఎగిరిపోద్ది. హల్లెలూయా. పాప క్షమాపణ అంటే నీ పాపముల నిమిత్తమై, నీ తల్లిదండ్రులు చేసిన పాపముల నిమిత్తమై, నీ పిల్లలు చేసిన పాపముల నిమిత్తమై నీ పిల్లల ఒళ్ళో పడిపోతుంటున్నాడు దేవుడు. ఒకవేళ ఎవరైనా నువ్వు చేయలేకపోయినా నీ పిల్లలు చేస్తుంటే నీ ఒళ్ళో అది రోగంగా కానీ శాపంగా మార్చిబడి ఉంటే దేవుడు తీసేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, ప్రభు నా పిల్లలు చేసిన శపితాలు, పాపాలు నా దగ్గర వద్దు ప్రభా, నన్ను క్షమించు నాయన. ఆయన ప్రేమ చూపించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. ఆయన ప్రేమ చూపించడమే కాదు, ఆదరించడమే కాదు, నీ పట్ల అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అది ఆయన నెరవేర్చడానికి అవకాశం ఇవ్వట్లా. ఆయన నెరవేర్చడానికి నీ పట్ల ఆయన సిద్ధముగా ఉన్నాడు, కానీ నువ్వు అవకాశం ఇవ్వట్లా. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. నీ సొంత ప్రణాళికతో వెళ్తున్నావు. హల్లెలూయా. నీ ఉద్దేశంతో పరిగెడుతున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా ఉద్దేశానికి, నా ఆలోచనకు నువ్వు బయటవరవు, నీకేం కావాలో అది అడుగు, నేను ఇస్తా. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. నువ్వు అడుగుడి, ఇవ్వబడును, తట్టుడి, తెరవబడును. హల్లెలూయా. నువ్వు అడిగితే ఇస్తానంటున్నాడు. నువ్వు అడగవే. నీ సొంత ప్రణాళిక నీకున్నది, నీ సొంత ఉద్దేశం నీకున్నది, అది దేవుని చిత్తం కాదు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తం ఏమిటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని మాత్రం గమనించాలి. యెహోవా తన భక్తులు ఏమి మాట్లాడుకుంటున్నారో అని ఏం చేస్తాడంట? యెహోవా తన భక్తులను పరిశీలన చేస్తున్నాడు. తన భక్తులు ఎవరు? భూలోకంలో ఉన్న వాళ్ళందరూ తన భక్తులే. తెలుసా? భూలోకంలో ఉన్న వాళ్ళందరూ తన భక్తులే. తెలిసి తెలియక మనుషులు తయారు చేసినటువంటి దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు ఏంటో తెలుసా? దేవుడు చేసిన ఏం సినిమా? దేవుడు చేసిన మనుషులేనా అనా? దేవుడు చేసిన మనుషులు ఓల్డ్ సినిమా ఒకటి వచ్చింది తెలుసా మీకు? దాంట్లో బందర్లో తీశారు ఆ సినిమాని. అందరూ మా ఫాదర్ అప్పుడు పోలీస్ ఆఫీసర్గా అందులో ఉన్నాడు ఆ సినిమాలో కూడా. మనుషులు చేసిన దేవుళ్ళలో కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అవునా? ఆ పప్పులో కొన్ని బంగారం అవి స్మగ్లింగ్ చేస్తుంటారు. వీళ్ళెవరో మనుషులు చేసిన దేవుళ్ళు.
దేవుడు చేసిన మనుషులు ఎవరు? మనం ఎవరు? మనల్ని ఎవరు చేశాడు? దేవుడే తయారు చేశాడు. కానీ మనుషులు చేసుకునే దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు అడ్డు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తా ఉన్నారు. గొర్రె పెట్టలు కోస్తారు, సందళ్ళు చేస్తారు, పూజలు చేస్తారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, విభజనిస్తారు. ఏదైనా చేసేయచ్చు. అక్కడికి వెళ్తే ఏం చేసేయచ్చు? ఏదైనా చేసేయచ్చు. విజయవాడలో ఒక తల్లి, ఒక పాప చర్చికి వెళ్తా ఉంటుంది. దీపెందుకోసకి కాయలు అమ్ముతా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఆ కాయలు అమ్మాయి దగ్గర కొంటా ఉంటా, దేవుని పెట్టే కదా అని. కొంటుంటే ఒక రోజున అమ్మాయి ముఖంలో ఒక దెయ్యపు కళ కనపడుతుంది. నీ ముఖంలో తేడా ఉంది ఏంటమ్మా? నీ ముఖంలో ఒక రకమైన దేవుని కళ పోయింది ఏంటమ్మా అంటే, నేను దేవునికి వెళ్ళి చర్చికి అక్కడ మానేశానండి. వెంటనే ఎందుకనంటే మా అమ్మగారు వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. దేవుని పెళ్లి చేసుకోమన్నారండి. ఎవరినట? దేవుని పెళ్లి చేసుకోమన్నారండి. దేవుని పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా అంటే, మాకు దేవుడు ఉన్నాడండి, ఆ దేవుడికి మాకు పెళ్లి జరిగింది, అప్పటి నుంచి నేను అట్లా ఉండాల్సి వచ్చింది అని. దేవుని కళను పోగొట్టుకున్నావు, దేవుని పరిధిని పోగొట్టుకున్నావు. నీ భర్త నువ్వు ఎంత శుభ్రంగా చర్చికెళ్ళేవాళ్ళు, ఏంటి ఇలాగ అయిపోయావు? దేవుడు ఏంటి, పెళ్ళి ఏంటి, ఆ బొమ్మలకి ఏంటి, నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, నువ్వు కూడా బొమ్మలా తయారైపోయావు కదా అంటే తల దించుకొని, సారీ అయ్య గారు, నేను మళ్ళా చర్చికి వెళ్తాను, నాకు బాధగా ఉంది, ఒక 5-6 నెలలు చెట్టు అయిపోయాను అని. హల్లెలూయా. తెలియని దాన్ని ఎవరో ఏదో చెప్తే మాయ మాటలు నమ్మేసి వెళ్ళిపోయి మనం తెలియని దాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుంది? సృష్టికర్తను మర్చిపోయి ఈ సృష్టిలో ఉన్న మట్టిని, రాయిని ఒక బొమ్మగా చేసుకొని మనం ఆరాధిస్తే అందులో జీవం ఉందా? అందులో జీవం ఉందా? ఉంటుందా? ఇందులో ఇది రాయి అనుకోండి, దీంట్లో జీవం ఉందా? ఉండదు కదా. జీవం కలిగిన దేవుని మనం మర్చిపోతున్నాం. ఏం చేస్తున్నాం? జీవం కలిగిన దేవుని మర్చిపోయి జీవం లేనట్లు మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఏమవుతాం? అప్పుడు మనం కూడా జీవం లేని వారు అవుతాం. అంటే ఇక్కడ దేన్ని ప్రేమిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. దేన్ని ప్రేమిస్తున్నాం అనేది చాలా మంది ఏమీ లేదండి, తప్పని పరిస్థితుల్లో మా వాళ్ళు పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నిర్గమకాండం 20 ఇది క్లియర్ గా రాయబడింది. ఏమన్నా తెలుసా? నేను రోషము కలిగిన దేవుడను. ఏమన్నాడు? నేను రోషం కలిగిన దేవుడను. ఈ నీటి కిందే గాని, ఈ భూమి పైనే గాని ఏ రూపములకు నీవు సాగిన పడకూడదు, నమస్కరించకూడదు. హల్లెలూయా. నువ్వు దేన్ని ప్రేమించకూడదు. నేను రోషం కలిగిన దేవుడు. దేవుడు ఏమన్నాడు? నన్నే ప్రేమించమన్నాడు. ఎవరినే? ఆయనే. ఆయన ఎంత స్వార్థపరుడో తెలుసా? ఆయన్ని తప్ప, ఎందుకంటే ఒక మాట చెప్తా, చిన్నవాడు. మన పిల్లలు మనల్ని ప్రేమించకుండా ఇంకొకరి ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీ అని ఆడ పిలుస్తూ, అబ్బాయి మమ్మీ డాడీ అని ఆడ పిలుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడనే ప్రేమిస్తుంటే మనకి ఎట్లుంటుంది? మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుకే అసలు మిమ్మల్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి అమ్మా డాడీ అంటే మిమ్మల్ని వదిలేశాడు అనుకో, మీకు ఎంత బాధ వేస్తుంది? పాయింట్ అవుట్ వచ్చి అర్థం చేసుకోండి. అవునా? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను తయారు చేసి నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ ఆయన పెట్టి, ఆయన అన్ని ఆలోచించి నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఆయన నీ కోసం ఒక ప్రణాళిక సిద్ధపాటు చేస్తే నువ్వు వేరే ప్రాంతానికి వెళ్తే ఆయనకి బాధ అయినా? నువ్వు వేరే ఆలోచన పెట్టుకుంటే ఆయనకి బాధ అయినా? అందుకే నీకు మంచి చిన్న చిన్న రోగాలు పెడతాడు. ఆ రోగం అంట దాన్ని మనం జయించగలిగే శక్తి కూడా మనకి ఇస్తాడట. దేవుడు ఏం చేస్తాడు? రోగం పెట్టి ఆ రోగాన్ని జయించే శక్తిని మనకిచ్చి ఆ రోగాన్ని తీసేయడానికి కూడా ఆయన వల్లే అవుద్ది. ఆయన ఒక రోజున ఆ ముళ్ళుని, అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు చనిపోయిన వారు సైతం ఆయన లేపుతాడు. మరి ఎంతో మంది రోగుల కొరకు ప్రార్థన చేస్తాడు. ఆయనను నాకు ఒక ముళ్ళు ఉంది అంటాడు. ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? నాకు ఒక ముళ్ళు ఉంది అంటాడు. ఎవరు పెట్టాడు ఆ ముళ్ళు? దేవుడే పెట్టాడు. ఆ ముళ్ళు ఏంటో తెలుసా? ఆయనకి కళ్ళు కనపడవు. ఎందుకంటే ఆయన దమస్కు పట్టణంలో క్రైస్తవులు ఉన్నారని చంపేయడానికి బయలుదేరుతున్నప్పుడు ఒక పెద్ద పెను తుఫాను వచ్చినట్లు వచ్చి యేసు ప్రభువు ప్రత్యక్షం అయిపోగానే ఆయన అలాగే చూసి ప్రభువా నువ్వు ఎవరివి అన్నట్టుగానే నువ్వు అన్నవాడినే అని ఎదురుగా కనపడగానే కళ్ళన్ని పుసులో కంపేసి పొరలన్నీ అలాగ కండేసి పడిపోతాడు. కళ్ళు కనపడవు. అప్పుడు అంటాడు దేవుడు,
ఇగో అనని అనేటువంటి భక్తుడు ఉన్నాడు పలానా ప్రాంతంలో, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకో, అప్పుడు నీ కళ్ళు కనపడతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక సేవకుడు అక్కడ ఏర్పాటు చేశాడు, ఆయన కళ్ళు అప్పుడు కనపడ్డాయి. ఒకవేళ నీ పాపపు కళ్ళు, నీ ఆలోచనలు, నీ తలంపులు పాపములో నింపబడి ఉంటే ఇప్పుడే నీ కళ్ళు తెరవబడాలి. హల్లెలూయా. అయినా సరే నీకు ఒక ముళ్ళు పెట్టుంటే ఆ ముళ్ళుని అలా ఉన్నా పర్వాలా, నువ్వు దేవునితో ఉండు. నీ బ్రతుకు దినాలు 70 అయితే, నీ బ్రతుకు దినాలు 80 అయితే, నీ బ్రతుకు దినాలు 100 అయితే, అదే ముళ్ళు నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు బ్రతికే ఉంటావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు సజీవుడుగానే ఉంటావు, సజీవురాలుగానే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం లేకుండా ఈ భూమి మీద ఎవరు మరణించడానికి లేదు. హల్లెలూయా. దేవుని చిత్తం లేకుండా ఏ వ్యక్తిని మనం అలాగా తాకలేము, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నీ పట్ల అనేకమైన విస్తారమైన తలంపులు ఉన్నాయట. ఏంటో తెలుసా? నీ పట్ల ఉన్న తలంపులు ఆయన నెరవేర్చడానికి నీవు అవకాశం ఇవ్వవు, కానీ నీ సొంత తలంపులతో వెళ్తుంటావు. సొంత సునీతితో బ్రతుకుతుంటారు చాలా మంది. ఇదిగో నేను చూశాను, తెల్లని వస్త్రాలు వేసుకొని చర్చికెళ్తూ సునీతిని ఆధారం చేసుకొని వీళ్ళు మహాపరిశుద్ధులు వెళ్ళి ఎవరైనా పక్కొచ్చిన అంటూ మీ పరిశుద్ధ జీవితంలో ఉంటున్నాం, అబ్బో మీ పరిశుద్ధులు. వాట్ ఈస్ ఏ? నీ శరీర సంబంధమైన పరిశుద్ధత, లేకపోతే నీ శరీర సంబంధమైనటువంటి కోరికలతో బ్రతుకుతూ నీ ఇష్టానుసారమైన పనులని చేసి నేను పరిశుద్ధులను చెప్పుకోవడమా? ఇట్స్ నాట్ నథింగ్. అది కాదు పరిశుద్ధత అంటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. దేవుడు నిన్ను ఎలా ప్రేమించారో నీవు ఇతరుల్ని ఆదరించటం, ప్రేమించటం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీలో బైబిల్ దేవుని వాక్యం ఎలాగే సెలవిస్తుంది దేవుడు తెలుసా? నీలో ప్రేమ లేని వాడివైతే నువ్వు చనిపోయిన వారు లేపినా ఇలాంటి అద్భుత కార్యాలు జరిగించిన వాడు అయినప్పటికీ కూడా ప్రేమ లేని వాడివైతే నువ్వు వ్యర్థుడివే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమించడం నేర్చుకుందాం. ఎవరిని? నీ సహోదరుడు, నీ ఇరుగు పొరుగు వారిని, నీ అన్నదమ్ములను, నీ స్నేహితులను, నీ బంధువులను నువ్వు ప్రేమించడం నేర్చుకో. ప్రేమను విత్తు. వాడు దుష్టుడైనప్పటికీ పర్వాలా, వాడు దొంగోడైనప్పటికీ పర్వాలా, వాడు ఎలాంటి వ్యభిచారైనప్పటికీ పర్వాలా, నువ్వు ప్రేమించు, ఆదరించు, నీకు ఉన్న దాంట్లో సహాయం చేయి, మేలు చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన పుస్తకంలో నీ పేరు లెక్కిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన పుస్తకంలో నీ పేరు ఎప్పుడైతే లెక్కించబడిందో నిత్య రాజ్యంలో నువ్వు కంపల్సరిగా ఉంటావు. హల్లెలూయా. ముందు మనం చూపించాల్సింది ఏంటి? ప్రేమ. ప్రేమ ఎప్పుడైతే చూపిస్తున్నామో అది ఎలాంటి ప్రేమ? నిస్కపటమైనటువంటి ప్రేమ. యేసు ప్రభు వారిని కొరడాలతో దెబ్బలతో కొడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి. మనలో దెబ్బ కొడుతున్నా ఎవరన్నా? ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, మనం ఎన్ని దెబ్బలు కొడతాం? 4 దెబ్బలన్నా కొడతాం కదా, లేదా 2 కొడతాం కదా, అవునా? కానీ ఎందుకు అలా కొట్టావు అని ఎవరిని అడుగుతారా? ఎవరన్నా అడిగేవాడు ఉన్నారా? ఒకరోజు నేను ఇలాగే అడిగా. పార్లమెంట్ కొట్టేశాడు ఒక ఆయన వచ్చి, ఎందుకు కొట్టావు నన్ను అడిగా. ఏమన్నాను? కొట్టావు బాగానే ఉంది, కానీ ఎందుకు కొట్టావు నన్ను? కారణం చూపించాలిగా. వచ్చావు, కొట్టేశావు, వెళ్ళిపోతున్నావు. అసలు ఎందుకు కొట్టావు అది తెలియకుండా ఎలా వెళ్ళిపోతే ఎలాగా? కారణం చెప్పు బాబు అని అడిగా. అడిగితే ఆయన, నువ్వు పలానప్పుడు పలానా ఇలా చేసావు కదా అన్న. నేనా? అసలు నేను ఎవరో నీకు తెలుసా? తెలియదు. ఎవరో అనుకుని నన్ను కొట్టేశాడు. ఏమైంది? ఎవరో నన్ను కొట్టేశాడు అంటే ఎలా ఉంటుంది? అతను నేను వెళ్ళి తిరిగి కొట్టొచ్చు కదా. అప్పుడు వెంటనే అన్నాడు, నేను కాదు కదా, ఇలా ఎందుకు చేస్తావు ఆలోచన చేయకుండా అంటే అతను వచ్చి, సారీ సార్, నన్ను క్షమించండి, నేను కాళ్ళు పెట్టుకుంటున్నాడు. వద్దు, తప్పది, ముందు నువ్వు ఆలోచించుకోవాలి అన్న. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదేవిధంగా ఇదే రఘునాథ్ పాలెంలో అక్కడ లోపల ఊళ్ళో ప్రార్థన పెడుతున్నప్పుడు ఆర్సెంలో ఉన్నటువంటి ఓ సహోదరుడు, మరి వెంకటేశ్వరరావు ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే పందులు కోస్తుంటాడు. పందులు వెంకటేశ్వరులు అంటారు, ఐడియా ఉందిగా మీకు? అతను ఏం చేశాడంటే ఊళ్ళో నుంచి వస్తున్నాడు. అప్పట్లో మనకి ఇక్కడ ఏంటి, బస్సులు, ఊళ్ళో ఒక బస్సు వచ్చేది, అప్పుడు సైకిల్ వేసుకొచ్చే వాళ్ళంగా అక్కడి నుంచి నడిచి వస్తుంటే అతను ఏం చేశాడంటే, పాస్టర్ గారు మీరు విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు కదా. అవును, మరి ఏంటంటే మాకు ఇన్ని చర్చిలోనే మీరు ఇక్కడ మీరు మధ్యలో మీరు అక్కడ పెట్టారు ఏంటని అడిగాడు. నేను అన్నాను, ఎవరు ప్రార్థన అవ్వదు కదా నాన్న అన్నా. నువ్వేం చేస్తావు బాబు అన్న. భుజం మీద చెయ్యేసా డారా, రైట్, భుజం మీద చెయ్యేసా, రాబయ్యా, భుజం మీద చెయ్యేసా ఇలాగా. ఏం చేస్తావు బాబు అన్న. నేను ఇట్లా పందులు కోసి ఇక్కడ వ్యాపారం చేస్తానండి. అలా చేయకూడదు కదమ్మా, తప్పు కదా.
మరి దేవుని చిత్తం లేదు కదా, అలా చేయకూడదు, దేవుని చిత్తంలో అది అలా తినకూడదు కదా అన్న. ఎందుకనంటే నాకు రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి ప్రజలకి, అలా చేయకూడదు అన్న. అనగానే అలాగండి, ఎవరైనా మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అంటేనండి అన్నాడు. సర్లే అయితే వెళ్ళిపోయా. తెల్లారి అతనికి జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? తెల్లారి జ్వరం వచ్చింది. తెల్లారి జ్వరం వచ్చేసరికి అమ్మా నేను భుజం మీద చేసాడమ్మా, వేసి పందులు కొయ్యి కొడతా ఉన్నాడమ్మా. వాళ్ళ అమ్మకు చెప్పుకున్నాడు, నాకేదో అయిపోయిందమ్మా, మొత్తం మీద నాకు జ్వరం వచ్చిందమ్మా, ఏదో చేసాడమ్మా ఇట్లా చెప్పాడు. అరే ఊరుకోవద్దురా, ఇక వాళ్ళంతా 300 కడప కదా, వాళ్ళంతా ఏరియా, వాళ్ళందరూ కుర్రోళ్ళకి 50 మొత్తం యావత్తు ఇప్పుడు చెప్పేశారు. నేను కుర్రోడు ఉన్నాడు నా దగ్గర, ట్రైనింగ్ అవుతా కుర్రోడు జాన్ పాల్ అనేవాడు. ఆడు నేను బైబిల్ పట్టుకొని గొల్లబజార్ వెళ్ళాం. అక్కడేదో ప్రార్థన చేసి వస్తాను. నా ఇంటి ముందు జనం, జనం. ఏంట్రా ఈ జనం అనేది చెప్తే జనం కర్రల గిర్రలు వేసుకుని వచ్చేసారు. ఏంట్రా అంటే వచ్చి చూశారు. చూస్తే అనుకోరా వస్తున్నాడు, అడుగు వచ్చాడు, కొట్టరా అన్నారు. తల గుద్దు పిడిగుద్దులు గుంటే ఉన్నారు. కర్రలతో ముందు కొట్టింది ఎవరో ఎండేసిందే, డబ్బా కొట్టారు. ఇష్టం వచ్చినట్టు పొడిచేస్తున్నారు, నన్ను కొట్టేస్తున్నారు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మీరందరూ ఎందుకు కొట్టారు నన్ను అడిగారు. ఏంటి మీరంతా ఎందుకు కొట్టారు అన్న. ఏంట్రా వీడి ధైర్యం, అందులో ఏంట్రా వీడి ధైర్యం, కొట్టితే భయపడాలి కానీ పారిపోవాలి కానీ మళ్ళా ధైర్యం వచ్చి ఎందుకు కొట్టాను అడుగుతాడా. ఒకడంటాడు, అరే ఇదేదో చాలా పెద్ద పగడబందీలు ఉన్న రోజు ప్లాన్, అంత అనుమానాలు ఏమీ లేవు, అదేగా అనుమానాలు. ఇట్లా కొట్టారు, వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడ. నేను అడిగాక ఒకడే సదరకం, ఒకడే సముదాయించడం, సైగ చేయటం, పెద్దలు సైగ చేయడం, సముదాయించడం, బాధించడం, రైట్ అనుకున్నా. తలవు దెబ్బతేలిక ఎక్కడో అక్కడ. మరి నా విశ్వాసులు ఉన్నారుగా, వీళ్ళని చిన్నపిల్లలు, వాళ్ళు చారి వీళ్ళు ఎక్కడో పారిపోయారు. మళ్ళీగా చేయరు అనేది అయ్యారో మేము సాక్షి తర్వాత చెప్తాం కానీ కేసు పెట్టండి, ఏం పెట్టాలట, కేసు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని సహకరిస్తున్నారు. నేనన్నా అసలు నన్ను ఎవరు కొట్టారని కేసు పెట్టాలి అన్నా. ఏమన్నాను, నన్ను ఎవరు కొట్టారు, అదేంటి గారు ఇంతమంది వచ్చి ఇంటి మీద గడి గేట్ అన్ని పీకేసి కొట్టే మీరు ఎందుకని వాళ్ళ కేసు పెట్టరు అన్నారు. నేను అన్నా నన్ను ఎవరు కొట్ల, వాళ్ళకి నాకు పగళ్ళు కక్షలు, వాళ్ళు పెట్టుకుంది నాతో కాదు, ఎవరితో, దేవుడితో. ఇక్కడ ప్రార్థన పెట్టవద్దు, ఈ ఊళ్ళో మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, రోగాలు ఇవన్నీ పోతున్నాయి, మా ఊళ్ళో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని ఆయన అనుమాన చేత వాళ్ళు కొట్టారు. దేవుడి పని ఏం చేస్తాడు, నన్ను కొట్టారు కానీ దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెంటనే దేవుడు ఏం చేశాడు, ఒక 15 రోజులకి 20 రోజులకు ఈయనకి ఇది వచ్చింది, ఎవరికి, వెంకటేశ్వరకి. అప్పుడు హాస్పిటల్లో ఒక నర్సు గారు చెప్పారట, ఏంటయ్యా ఇది ఇట్లా ఇబ్బంది పడుతున్నా అంటే, నేను ఇట్లా పాస్టర్ గారు ఒక ఆయన కొట్టానమ్మా, ఇట్లా జరిగిందంటే నువ్వు క్షమాపణ అడుగు అంటే ఆయన క్షమించమని దేవుడిని అడిగంట. దేవుడు వెంటనే ఆయనకి స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అదే వెంకటేశ్వరరావు, ఊరంతా తిరిగి సాక్ష్యం చెప్తున్నాడు. వచ్చే వారం వస్తాడంట. ప్రైజ్ గాడ్, అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వచ్చే వారం వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తాడు, హల్లెలూయా. అంటే దేవుడు చేసే పని ఒక దైవ సేవకుడిని టచ్ చేస్తే ఏం జరుగుద్ది. మీకు ఇలా చెప్పాలనుకుంటే ఇదే రఘునాథ్ చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒకడైతే నన్ను రోజు వీడు ఎప్పుడు భార్య ఉండబోతుందని దుమ్ము ఎత్తిపోసి తిట్టారండి. అండ్ ఎవరో కాదు, ఈ అమ్మాయి ఎవిడెన్స్ కదా, అవునా, ఈ పిల్ల ఎవిడెన్స్. ఆ రోజున ఈ పిల్ల వచ్చి సాక్ష్యం చెప్పింది, గుర్తుందా నీకు అమ్మా, నీ చిన్నప్పుడు అదేనా. కానీ ఆమెకు తోడు ఇంకొక ఎదురింటావా, వీళ్ళిద్దరు చేరి నేను నా భార్య ముండమోవాలని నేను చావాలని అర్థం. కానీ ముండమోసింది ఎవరిద్దరు, వాళ్ళిద్దరే. ఆడే ఉరిపెట్టుకు తెచ్చాడు, కొడుకు తిట్టాడని. ఈయనేమో అన్నాడు మీ బాబాయ్గా చచ్చిపోయాడు. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంటి ముందు వెళ్ళి నేను వాళ్ళ తమ్ముడు పిల్లల కోసం, బాబాయ్ పెదనాను కదా, వీళ్ళ తమ్ముడు పిల్లల కోసం చాలా ప్రయాసపడ్డాడు. నేను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి బాధపడుతుంటే ఆమె వచ్చి 2 కాళ్ళు పట్టుకొని అన్నయ్యా నేను క్షమించుతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని అభిషేకం కలిగినటువంటి వారి మీద, దేవుని శక్తి కలిగిన వారి మీద మనం టచ్ చేసిన, ఏదైతే చూపించినా దేవుడు ఊరుకోడు. ఆయన పుస్తకంలో లెక్కించబడి ఉంటే నీ పేరు, దేవుడు నిన్ను టచ్ చేస్తే ఊరుకోడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. బహోన్నతుడ మహాగణుడమైన ప్రభువా నీకు వందనాలు.
నీ పిల్లలు ఇప్పటివరకు నీ మాటలు విని ఉన్నారు. ఇదిగో నా పిరికి కలిగిన ఆత్మను తీసివేయండి నీ ప్రజల్లో నుంచి. అలాగే ప్రభా, అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు నీ ప్రజల్లో, అమాయకమైన ప్రజల్లో ప్రభా చాలామందికి అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. చాలామంది విలేజ్ పీపుల్స్కి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత సిటీలో ఉన్నటువంటి వారు కూడా అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు కలిగి ఎక్కువ ఉంటుంటారు. ధైర్యం కలిగిన ఆత్మ ప్రభా, నమ్మకం కలిగినట్టు దేవుని యందు నమ్మకం కలిగినటువంటి ఆత్మ కలిగి లేక ప్రభా, మనుషుల తట్టు తిరిగి వారు అనుమానాస్పదంగా ఉంటారు కనుక మనుషుల తట్టు తిరక్క యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వానికి ధైర్యం కలిగి ఉంటారు కనుక ధైర్యమును, విశ్వాసమును, మీ యందు భయభక్తులను ప్రభువా కలిగి ఉండే కృపను నీ ప్రజలకు దయచేయమని, కూడి ఉన్న ప్రతి బిడ్డకును ప్రభు, అనేకులు ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును స్వస్థతలను ప్రభు, ఆరోగ్యంగాను అనారోగ్యంగా ఎవరైతే లేరో మరి ప్రభు, ఆరోగ్యంగా ఉండి కూడా ప్రభా మీ యందు భయభక్తులు కలిగి లేరో వారికి మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. అలాగనే ప్రభా, మరి భయంకరమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారు, అనేకమైన వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారిని మీరే సంపూర్ణ స్వస్థత దయచేయమని. టచ్ మై లార్డ్ జీసస్ ఎదెల్లె ఎసియదు నమో కురుమా అజలా అషకయలాదర మదుని దినియా కలదర లాబాసియా ఇషిలీన హస్మకుతునే మేలే బరాబాసర లా యు నెకిని లియోదల్లా సబలబతుర బలాషా. ప్రభా, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని నీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్ షలోమ్.